కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఎలాగున కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేయుటకు దేవుడు చూపిన మంచి తరుణమునకై మనం ప్రభువుని ఎంతగానో స్తుతించబద్ధులమై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. ఆమె నేటి దినాన శుక్రవారం. ప్రియులారా, మరి మధ్యాహ్న కాల వేళ అమలాపురంలో రాత్రి ఎన్టీఆర్ కాలనీ యందు మనకు ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. సిద్ధపడాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. నేటి దిన వాక్య ధ్యానం కొరకైన భాగం నిర్గమాకాండం 15వ అధ్యాయము. ప్రియులారా, 26వ వచనాన్ని మనము ధ్యానపూర్వకంగా చదివి వాక్య ధ్యానాన్ని ఆరంభించదము. దేవునికి స్తోత్రాలు. నిర్గమాకాండము 15వ అధ్యాయం 26వ వచనం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రం. చదవబడిన వాక్యం మీది, వినుచున్నవారు మీవారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. ఆశ్చర్యకరమైన మీ కృప ప్రతి ఒక్కరికి తోడయుండును గాక. శక్తి చేత బలము చేత కానిది ఆత్మమూలమునను జరిగించండి. సియోనులో నుండి మీ హస్తం మమ్ములను దర్శించును గాక. యేసునామమున ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదూ? ఈ దినాన మనం నేర్చుకున్న వాక్యపు అంశం యెహోవా వాక్కు, దేవుని వాక్కు. ప్రియులారా, ఆయన వాక్కును శ్రద్ధగా విని అనే మాటను మనం చదివాం. దేవుడైన యెహోవా వాక్కు. ఈ వచనంలో ఒక శ్రేష్టమైన వాగ్దానం ఇయ్యబడింది. ఆ వాగ్దానము నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. అంటే స్వస్థత అనేది దేవుని నుండి రావాలి. దేవుడు మానవ శరీర నిర్మాణకుడు. ఆయన సృజించిన చేతి పని మనము. కనుక మన శరీర అవయవాలలో సమస్య ఎక్కడున్నది, ఏది బాగవ్వాలనేది ఆయన బాగుగా ఎరిగిన దేవుడు. ఆయన స్వస్థపరచగలిగిన సామర్థ్యము కలిగిన దేవుడు. ప్రియులారా, ఆ స్వస్థత అనేది ఒక మనుషునికి రావాలంటే
ఇదిగో దేవుని వాక్యము, వాక్కు అనబడిన ఒక మాటని ఇప్పుడు మనం చదివాం. ప్రియులారా, ఆయన వాక్కును మనం శ్రద్ధగా వినాలి. వాక్కు అనబడిన మాట దేవుని వేదవాక్యంలో దగ్గరగా 446 సార్లు యెహోవా వాక్కు, ఆయన వాక్కు, వాక్కు అనే పదాన్ని మనం చూడవచ్చు. ఇప్పుడు ఈ వాక్కు, వాక్యము, ఈ వాక్కు, వాక్యము, వాక్యము, వాక్యమయ్యున్న దేవుడు. వాక్కు, వాక్యమయ్యున్న దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ వాక్కు ఏం చేసింది అంటే, అబ్రహాము యొద్దకు ఇదే వాక్యము నడిపించబడింది. అబ్రహాము యొద్దకు ఇదే వాక్యము పంపబడింది. ప్రియులారా, ఇదే వాక్యమును గూర్చి కీర్తనాకారుడు మాట్లాడుతూ అంటున్నారు. 33వ కీర్తన 6వ వచనం, యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, వింటున్నారు కదూ? యెహోవా వాక్కు చేత అంటే దేవుని వాక్కు బయలుపరచబడింది. దేవుని వాక్యము బయలుదేరింది. దేవుని నుండి మాట బయలుదేరగానే ఆయన వాక్కు చేత ఆకాశములు కలిగెను అని చూస్తున్నాం. ఆదికాండము 1వ అధ్యాయం సృష్టి ఆరంభాన ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించిన ఎలా జరిగింది? భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్మియుండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను, దేవుడు వెలుగు కమ్మని పలుకగా అని చూస్తున్నాం. పలుకగా ఆయన వాక్కును పలికాడు. వాక్కును పలుకగా చూడండి, సృష్టి అంతా కూడా ఒక మానవ నిర్మాణం మినహాయించి సృష్టి అంతా కూడా ఆయన వాక్కు ద్వారానే కలిగింది. నిరాకారమైన భూమి ఆకారాన్ని సంతరించుకుంది. శూన్యములోనికి ఆయన వాక్కు బయలు వచ్చింది. శూన్యములోనికి ఆయన వాక్కు బయలుదేరింది. శూన్యములోనికి ఆయన వాక్కు రాగానే ఆ శూన్యములో సృష్టి ఆరంభమైంది. అంటే ఆ వాక్కు ఎంత శక్తివంతమైనది. ఈరోజు అనేక మంది అంటుంటారు, ఫలానా వ్యక్తి పవర్. ప్రియులారా, ఎంత పవర్ అయినా ఎలక్ట్రికల్ పవర్ దగ్గర గొప్ప ఏం కాదు కదా. ఇదిగో ఓ నిజమైన పవర్ను గూర్చి నేను చెప్పుచున్నాను. ఆ పవర్ ఏంటో తెలుసా? శూన్యములోనికి వాక్ శబ్దము ఎప్పుడైతే వెలువడిందో ఆ శూన్యములో ఒక సృష్టి ఆరంభమైంది. ఇంతకన్నా పవర్ఫుల్ వర్డ్ ఇంకెక్కడుంది? ఇంతకన్నా పవర్ ఇంకెక్కడుందండి? అవర్ గాడ్ ఈజ్ పవర్ఫుల్ గాడ్. ఆమేన్. మన దేవుడు శక్తి కలిగిన దేవుడు. ఆయన ఎల్ షడాయ్, సర్వశక్తి కలిగిన దేవుడు. ఆమేన్. మిక్కిలి ప్రియులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఆయన వాక్కు ఆకాశములను కలుగజేసింది. ఆయన వాక్కు భూమిని సృజించింది. ఆయన వాక్కు ద్వారానే సర్వ సమూహం 5 దినాల సృష్టి, 6వ దినాన మనుషుడు, 7వ దినాన దేవుడు విశ్రమించారు. అంటే 5 దినాల సృష్టి అంతా, యావత్ పంచభూతములంతా ఆయన వాక్కు ద్వారానే కదా కలిగింది. ఈరోజు దేవుని పిల్లలుగా మనం ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి. శూన్యములో నుండి సమస్తాన్ని సృజించగలిగిన శక్తి కలిగినది దేవుని వాక్కు. అలాంటి వాక్కును ఈరోజు మన యొద్దకు వస్తుంటే
మనము ఎంత శ్రద్ధాభక్తులతో దాన్ని స్వీకరించాలి. దేవుని వాక్యము వెలువడుతున్నప్పుడు, దేవుని వాక్కు ప్రత్యక్షమవుతున్నప్పుడు, దేవుని వాక్కు శబ్ద తరంగాల ద్వారా మన యొద్దకు వస్తున్నప్పుడు మనము దానికి ఎంత జడియాలి. ప్రియులారా, దేవుని వాక్కు ఆ దినాలలో ప్రత్యక్షము కావడం లేదు. షిలోహులో దేవుడు మరలా తన వాక్కును ప్రత్యక్షపరచుచూ వచ్చారు సమూయేలుకి. సమూయేలు ఆ వాక్కును విన్నాడు. ఆ వాక్కు ద్వారా తాను ప్రవక్తగా ఉన్నాడన్న సంగతి, దేవుడు తనని పిలుచుకున్నాడన్న సంగతి దాను మొదలుకొని బెయేర్షెబా వరకు రింగురుమన్నటువంటి వార్త ప్రజల్లోకి చొచ్చుకొని పోయింది. అదే దేవుని వాక్కు ఈరోజు వెల్లడవుతూ ఉంది. వాక్యములో శక్తి తగ్గలేదు. వాక్యమును గ్రహించుకునే విధానం, హృదయంలోకి చేర్చుకునేటువంటి విధానాలు మారిపోయాయి, వర్ణనలు మారిపోయాయి. ప్రియులారా, పోస్ట్ మ్యాన్ వేరవచ్చు, కానీ రాయబడినటువంటి సందేశం అదే కదా. ఆ దేవుని వాక్కునకు మనం లోబడాలి. ఆ వాక్కు ద్వారా శూన్యములోని సమస్తాన్ని సృష్టించినట్లుగా దేవుడు ఆ వాక్కును వింటున్న నీ జీవితంలో కూడా సమస్తాన్ని చేస్తారు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేస్తాననుంది. ఆ మాట నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితాల్లో ప్రభువు నెరవేర్పులోకి తెచ్చునుగాక. తండ్రి దేవా స్తోత్రం. మీ వాక్కునెన్నటికీ మేము నిర్లక్ష్య పెట్టక మీ కృపయందు ఆనందించువారిగాను, మీ సన్నిధిని నివసించువారిగాను మమ్మను చేయండి. మీ దీవెన ఆశీర్వాదం మా అందరికీ తోడయుండును గాక. మేలు చేత నింపమని యేసునామమున అడిగి వేడుకుని ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.